ఇప్పుడు మీరు అన్న మాటలన్నిటికీ కట్టుబడి ఉండే పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ అంటూ ఉంటారు కదా, ఆ పార్టీలో గెలిచిన నాయకులంతా. ఒకప్పుడు బీజేపీ చచ్చిపోయి చాలా కాలం అయింది, అంత్యక్రియలు కావడానికి వెయిట్ చేస్తా ఉంది. బీజేపీ ఎక్కడమ్మా, బీజేపీ సిద్ధాంత పునాదుల మీదే వెలిసిన పార్టీ వాస్తవం. కానీ మోడీ వచ్చినాక బీజేపీని చంపేశాడు కదా. బీజేపీలో ఇప్పుడు ఏ సిద్ధాంతం అక్కర్లేదు, గోడ దునికితే చాలు, గోడ దునికించుకుంటారు. నేనైతే ఒక స్టేట్మెంట్ ఇవ్వగలుగుతా, స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రతిష్టను, రాజకీయాల్లో విలువలను, రాజ్యాంగ సంస్థల విలువలను, ఇండియన్ పీనల్ కోడ్ను, ఎవిడెన్స్ యాక్ట్ని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను, ఈడీ సిబిఐకి సంబంధించిన చట్టాలను సర్వనాశనం చేసిన పార్టీ ఏదన్నా ఉంటే అది భారతీయ జనతా పార్టీ. ఇన్ని నాశనం చేసినా కూడా మరొక 5 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇవ్వగలిగారు కదా ప్రజలు. వాళ్లే మళ్ళీ తిరిగి ప్రభుత్వం అధికారంలోకి రాగలిగారు కదా సెంట్రల్లో. ప్రజల్లో చైతన్యం లేదు, ఏ పార్టీ కూడా ప్రజల్లో చైతన్యం నింపడానికి ప్రయత్నం చేయలేదు. కేవలం టిఆర్ఎస్ తెలంగాణ కోసం ప్రజలను చైతన్యవంతులను చేసింది. ఎంతవరకు అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం నీళ్ల మీద సోయి తెచ్చింది, ఆంధ్ర వాళ్ళ వలసాధిపత్యం మీద సోయి తెచ్చింది, ఎట్లా నష్టపోయినామో సమైక్య రాష్ట్రంలో సోయి తెచ్చింది. ఇదే ప్రయత్నం అన్ని రాజకీయ పార్టీలు కనుక మొదటి నుంచి చేస్తున్నట్టయితే ఇవాళ ప్రజలు ప్రపంచంలోనే గర్వపడే విధంగా ఉండేవాళ్ళు. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, ఈ దేశంలో కొనసాగుదామా లేకుంటే ఏ దేశానికైనా పోయి అక్కడ సెటిల్ అవుదామా అని. ఎంత బాధ ఉంటుందమ్మా. ఇప్పుడు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడి భారతదేశానికి స్వాతంత్రం తెస్తే వాళ్ళ చట్టాలే నల్ల చట్టాలు అన్నాము. అప్పుడు తలగబెట్టాం స్వాతంత్రోద్యమ కాలంలో. ఆనాటి ఉద్యమకారులు చట్టాలను తలగబెట్టారు. మెకాలే విద్యా విధానం అన్నాం, మెకాలే చట్టాలు అన్నాం. ఆ చట్టాల కంటే ఘోరంగా హీనాతిహీనమైన అమెండ్మెంట్స్ చేస్తుంటే ఈ న్యాయవాదులు అంతా ఏం చేస్తుంటారో అర్థం కావట్లేదు. నేను కూడా స్వయంగా న్యాయవాదిని, కానీ వదిలేసి చాలా కాలం అయింది. బార్ కౌన్సిల్స్, బార్ అసోసియేషన్స్ గుడ్డిగా మిలాట్ అని చెప్పి కోర్టులో ఇంకా ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రజలకు అన్యాయం జరిగే విధంగా ఇవాళ చట్టాలు తీసుకొస్తుంటే దాని గురించి తెలియని ప్రజలేమో బీజేపీకి హారతి పడుతున్నారు, దాని గురించి తెలిసిన న్యాయవాదులేమో బయటికి రావడం లేదు. ఇంతకంటే దారుణం ఏముంటుందమ్మా. నేను ఈ చట్టాలు ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళ కంటే ఘోరంగా చట్టాలను అమెండ్ చేశారో, ఆ నల్ల చట్టాల కంటే 10 రెట్లు ఎక్కువగా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ఆ చట్టాలు అమెండ్ అయినాడు, జూలై 1న అమలైనాడు. నేను ప్రామిస్గా చెప్తున్నాను, ఈ దేశం నుంచి ఎక్కడికైనా పోయి ఏ దేశంలోనైనా పోతే బాగుండు, ఎవరైనా పిలిస్తే బాగుండు, అక్కడే ఉందాం రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అని చెప్పి అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. చెప్తే బాధ అనిపిస్తుంది. కానీ ఎటన్నా ఫారెన్ నేను చాలా తిరుగుతుంటా, సంవత్సరానికి 10 దేశాలు తిరుగుతా. మళ్ళీ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టబోతున్నామంటే ఈ మాతృభూమిలో అడుగు పెడుతున్నాం, మనం కోరుకున్న తెలంగాణలో అడుగు పెడుతున్నామంటే ఎంతో గర్వపడే క్షణాలు అవి. కానీ బాధ అనిపిస్తుందమ్మా, ఎక్కడ అసలు విలువలు లేవు, ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం కోసం నేనైతే 60 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా. ఏ పాలకుడు అయినా కొంచెం ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేస్తాడేమో, ఆ ప్రజాస్వామ్య విలువలు ఉంటాయేమో. సిగ్గనిపిస్తుంది ఎప్పుడన్నా రిపబ్లిక్ డే అప్పుడు జెండా వందనం చేయాలనుకున్నప్పుడు అర్హత ఉందా మనకు? జెండాకు దండం పెట్టే అర్హత ఉందా మనకు? ఆ రాజ్యాంగంలో ఏదైనా ఒక్క నిబంధననైనా గౌరవించిన మనం పిట్టల్ని కాల్చినట్టు 1000 మందిని తీసుకుపోయి అమాయకమైన పిల్లల్ని బూటకపు ఎన్కౌంటర్లో చంపారు కదా. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులేమో ఎన్ని తలలు తెస్తావని చెప్పి ఎస్పీని అడుగుతాడు. రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన పోలీస్ అధికారేమో పిల్లల్ని తీసుకుపోయి ఒక కర్కోటకుడైన పోలీస్ ఆఫీసర్కి ఇచ్చి కాల్చి చంపు అని చెప్తాడు. ఈ ఆటవిక రాజ్యం ఇది ప్రజాస్వామ్యమా? ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా? ఈ ఫిరాయింపులు అనేటి చాలా చిన్న విషయం భారతదేశాన్ని పాలిస్తున్న పార్టీకే విలువలు లేనప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేకి ఏం విలువ ఉంటుంది? ఎందుకు ఉండాలి? మొన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి విభజన సమస్యలు ఇష్యూస్ పైన మాట్లాడతాము, ఇదే దానికోసమే భేటీ అన్నారు. ఏమైనా సార్ట్అవుట్ అవుతాయి అనుకుంటున్నారా? డెఫినెట్ కావాలి, అదొక ఆహ్వానించదగ్గ పరిణామం. ఎక్కువ ఆలస్యం చేయకుండా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు ఇనిషియేటివ్ తీసుకోవడం, రేవంత్ రెడ్డి గారి లేఖ రాయడం. ఎందుకంటే 10 ఏళ్ల కిందనే మొదలైంది ప్రాసెస్. ఎప్పుడో పరిష్కారం కావాలి. ఇద్దరు పాలకులు కూడా వాటి మీద శ్రద్ధ పెట్టలేదని చెప్పగలుగుతా. వాళ్ళు నిజంగానే శ్రద్ధ పెడితే 2-3 ఇయర్స్లో సెటిల్ అయ్యే ఇష్యూస్ ఇవన్నీ. ఇవి ఏళ్ళ కొద్దీ, దశాబ్దాల కొద్దీ కంటిన్యూ కావాలన్నా
టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వాటిని వెంటనే పరిష్కారం చేయాలి. ఈ కమిటీలు వేస్తున్నారు. ఒక ప్రజల్లో ఏమైతుందంటే కమిటీ అంటే కాలయాపన. ఈ కాలయాపన కోసమే కమిటీలని కాకుండా వాటికి డెడ్ లైన్ పెట్టి 3 months 6 months క్లోజ్ చేయాలి. అవి అంత అపరిష్కృతంగా ఉండాల్సినంత జటిలమైన సమస్యలు ఏం లేవు. అవి ఎలక్ట్రిసిటీ డ్యూస్ ఉన్నాయి, అది ఇచ్చిపుచ్చుకున్న దూరంలో పరిష్కరించుకోవాలి. తర్వాత ఎక్కడి సంస్థలు అక్కడే అని చెప్పేసి చట్టంలో స్పష్టంగా ఉంది. ఏదున్నా ఏ వెలుగులో వాళ్ళు పరిశీలించాలి, ఏ వెలుగులో పరిష్కరించుకోవాలి. విభజన చట్టం వెలుగులో పరిశీలించాలి, పరిష్కరించుకోవాలి. విభజన చట్టంలో ఏముందో స్పష్టంగా ఉన్నప్పుడు పంచుకోవడానికి ఎందుకు ఇబ్బందులు? కాబట్టి అది జటిలమైనది ఏం కాదు, అదొక మంచి పరిణామం. సార్, చంద్రబాబు నాయుడు గారి మీటింగ్, రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అయిన తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్పీచ్ పొలిటికల్ సర్కిల్స్ లో బాగా వైరల్ అయిపోయింది. ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, టీడీపీ మళ్ళీ ఇక్కడ తిరిగి పునర్వైభవం సాధిస్తుంది అని ధీమా వ్యక్తం చేయడం కావచ్చు. ఎలా చూడాలి? ఒకవేళ నిజంగానే ఆ డెవలప్మెంట్ అంటూ తెలంగాణలో జరిగితే ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం? నిజంగానే టీడీపీకి పునర్వైభవం తెలంగాణలో వస్తుందా? అంటే చంద్రబాబు నాయుడు ఆశావాది కాబట్టే మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగాడు. ఇక్కడ ఒక 2 సార్లు, ఆంధ్రలో ఒకసారి, ఇప్పుడు 4వసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక ఆశావాదిగా, జాతీయ పార్టీ అధ్యక్షునిగా ఆయనే తెలంగాణలో కూడా తన పార్టీ ఉండాలనుకోవడంలో తప్పేం లేదు. ఆయన ఆశపడంలో తప్పులేదు. తర్వాత స్క్రాచ్ నుంచి లేవాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. పునాది ఉంది ఎంతో కొంత. ఇప్పటికీ గ్రామాలలో టీడీపీ అంటే అనుసరిస్తున్న వాళ్ళు ఉన్నారు. పార్టీ ఇక్కడ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను నిలబెట్టకపోయినా, ఎంపీలను నిలబెట్టకపోయినా ఇప్పటికి పార్టీని అడ్డుపెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఒక డ్రాస్టిక్ చేంజ్ తీసుకొచ్చింది టీడీపీ రాజకీయాలలో. అప్పటిదాకా ఏంటంటే దొరలదే పెత్తనం ఉండేది, అగ్రకులాలది పెత్తనం ఉండేది. మొట్టమొదటిసారిగా తన అవసరం కోసం ఎన్టీ రామారావు గారు మనకి ఎక్కడ స్పేస్ ఉందని చూశాడు. అంటే కేవలం అప్పర్ క్యాస్ట్లలో మాత్రం స్పేస్ లేదు, బలహీన వర్గాలలో స్పేస్ ఉంది. దళిత వర్గాలలో కూడా ఇందిరమ్మ ఇందిరమ్మ అని భజన చేస్తున్న రోజులు అవి. కాబట్టి ఇంకా మనకు మిగిలింది ఎక్కడ? ఓన్లీ బీసీలే. బీసీలు అన్యాయం అయిపోయిన్లు. కాబట్టి ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవంతో పాటు బీసీ నినాదం కూడా తీసుకున్నాడు. ఆ బీసీలలో మొట్టమొదటి రాజకీయ తరానికి ఆయనే, అంతకుముందు కొంతమంది ఉండేవాళ్ళు కానీ వాళ్ళని ఎదగనీయలేదు అప్పటి పాలకులు. బట్ మొట్టమొదటిసారి ఒక యంగ్ బ్లడ్ని ఆయన తీసుకొచ్చాడు. అందులో బీసీలు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. సో ఇవాళకి ఏ పార్టీలో చూసినా కూడా ఎన్టీ రామారావు తీసుకొచ్చిన వాళ్ళే కనబడతారు మనకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పార్టీలోకి వెళ్ళి వచ్చిన అతనే, కేసీఆర్ ఆ పార్టీలోకి వెళ్ళి వచ్చిన అతనే. ఎవరు చూసినా ఆయన ఒక యంగ్ బ్లడ్ని ఎంకరేజ్ చేశాడు. అట్లా వచ్చిన బీసీలు ఇప్పటికీ కూడా గ్రామాలలో ఉన్నారు. లీడర్స్ పార్టీలు మారారు కానీ క్యాడర్ మాత్రం ఇంకా ఉంది, బలంగా ఉంది. కాబట్టి ఆ పార్టీ ఇక్కడ వేళ్ళూనుకోవడంలో ఇబ్బంది ఏం లేదు. రెండోది, ఆ పార్టీలోంచి వచ్చి టీఆర్ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మూడోసారి భేటీ కూడా అయిండు. ఆయన పిలిస్తే మళ్ళీ వెనక్కి కూడా పోతారు కావచ్చు, వాళ్ళు పోయే అవకాశం ఉందంటారు. 100% ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు ఒక ముగ్గురే పార్టీ మారమ్మా నాకైతే. అంటే ఇంకున్నారు, బట్ ఖచ్చితంగా నేను చెప్పగలిగేది ఏంటంటే కేసీఆర్ పార్టీ మారడు, ఎమ్మెల్యే కేటీఆర్ పార్టీ మారడు, హరీష్ రావు పార్టీ మారడు, జగదీష్ రెడ్డి పార్టీ మారడు. ఇంకేమన్నా ఒకరిద్దరు వెళ్తారేమో ఆ పార్టీల ఉద్యమ కాలంలో స్ఫూర్తి పొందే ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. తెలంగాణ ఉద్యమంతో ఉన్న వాళ్ళే ఉంటారు. ఒక స్టేట్మెంట్ ఇస్తాను నేను. కేసీఆర్ని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళని కేసీఆర్ వదిలేశాడు. కేసీఆర్ను ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళని కేసీఆర్ వదిలేశాడు. కేసీఆర్ ఎవరినైతే నమ్ముకున్నాడో వాళ్ళు కేసీఆర్ను వదిలేస్తున్నారు. జగమంత కుటుంబం నాది, ఏ కాకి జీవితం నాది. అది కేసీఆర్ గారి పరిస్థితి.